అసలు ఈ ఏఆర్డిఎస్ అంటే Exactly. ఏంటి అండ్ దీనికి పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ మీరు ప్రొవైడ్ చేస్తారండి? పర్ఫెక్ట్. ఏఆర్డిఎస్ ఇందాక నేను చెప్పినట్టు సెప్సిస్ అనేది ఇన్ఫెక్షన్, సివియర్ ఇన్ఫెక్షన్, మనం ఇందాక ట్రామా యాక్సిడెంట్స్ మాట్లాడుకున్నాము. ఇవన్నీ కూడా సో శరీరాన్ని అంతటిని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. సో మనకి చెప్పాను సెప్సిస్లో ఇన్ఫెక్షను అన్ని ఆర్గాన్స్కి వెళ్తాయి అని. ఈ ఆర్గాన్స్కి ఒకటి ఏంటంటే లంగ్కి వెళ్ళడం అనమాట. అలా బేసిక్గా ఏంటంటే నేను ఇందాక చెప్పాను రక్తనాళాల్లో చిన్న చిన్న మైన్యూట్ థ్రాంబస్ అంటారు, క్లాట్స్ ఫామ్ అవటం వల్ల లంగ్ ఇంజరీ అవుతుంది. లంగ్ ఇంజరీ అయ్యి నెమ్మదిగా ఆల్వియలై అంటారు అనమాట, ఎయిర్ స్పేసెస్, లంగ్లో ఉన్న ఎయిర్ స్పేసెస్లో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోతుంది ఇంజరీ వల్ల, లీక్ అయ్యి రక్తనాళాలు. సో మామూలుగా ఎయిర్ స్పేసెస్లో ఓన్లీ ఎయిర్ ఉండి తర్వాత ఇది మెంబ్రేన్ ద్వారా ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలి రక్తంలోకి, రక్తంలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు రావాలి. మధ్యలో ఫ్లూయిడ్ ఉండటం వల్ల డిస్టెన్స్ ఎక్కువైపోయి సో ఆక్సిజన్ లోపలికి వెళ్ళలేదు, కార్బన్ డైఆక్సైడ్ బయటకు రాలేదు. లంగ్ అనేది కొంచెం మనం గాలి ఈజీగా తీసుకోగలుగుతాం, కానీ ఇవంతా హాట్ అయిపోతుంది, ఉన్న కొద్దీ ఇది సొలిడిఫై అయిపోతుంది. సో లంగ్ స్టిఫ్నెస్ ఎక్కిపోతుంది. సో మనం ఆక్సిజన్ ఇచ్చినా సరే లోపల దాకా వెళ్ళదు. సో ప్రెషర్తో ఇవ్వాల్సి వస్తుంది. పైనుంచి ముందు ఆక్సిజన్తో ట్రై చేస్తాము, దాని తర్వాత ప్రెషర్తో నాన్ ఇన్వేసివ్ మాస్క్ అని ప్రెషర్తో ట్రై చేస్తాము. అప్పటికి ఇవ్వకపోతే లంగ్లో డైరెక్ట్గా చూపి వెంటిలేటర్ మీద పెడతాము, అవసరమైతే బోర్లా పెడతాము. అప్పటికి అవ్వకపోతే ఎక్మో అని పరికరాన్ని వాడతాము. ఇవన్నీ మీరు చూసారు కోవిడ్ టైంలో మనకి జరిగిందే ఇది. లంగ్స్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల లంగ్స్ హార్డ్ అయిపోయినాయి. సో మనం బాలసుబ్రహ్మణ్యంకి పెట్టారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జయలలితకి పెట్టారు, ఇవన్నీ ఎక్మో. సో ఇంకా ఎక్స్ట్రీమ్స్ అనమాట, అవుట్ ఆఫ్ ద లంగ్, మన బయట లోపల నుంచి సపోర్ట్ కాకుండా బయట నుంచి ఆక్సిజన్ పరికరం ద్వారా పంపించడాన్ని ఎక్మో అంటారు. వీటన్నిటి ద్వారా ఎలాగోలా లంగ్స్ రికవర్ అయ్యే వరకు మనకు ఆర్గాన్స్ అయితే ఫంక్షన్, ఆక్సిజన్ అందకపోతే వేరే ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. సో 1 by 1 స్టెప్ వైజ్గా అవసరం బట్టి మనం హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ ఏఆర్డిఎస్ అనేది స్టిఫ్నెస్ ఆఫ్ లంగ్ అనమాట. అది డైరెక్ట్గా లంగ్ ఇంజరీ వల్ల అవ్వచ్చు, మనకి స్మోక్ ఇన్హలేషన్, న్యూమోనియా, వీటి వల్ల అవ్వచ్చు, కానీ వేరే ఆర్గాన్స్ వల్ల ఎఫెక్ట్ వల్ల కూడా అవ్వచ్చు. దాని పల్మనరీ ఏఆర్డిఎస్ అంటారు. లంగ్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అయితే వేరే ఆర్గాన్స్ ద్వారా ఎఫెక్ట్, లైక్ ప్యాంక్రటైటిస్ అలాంటి వాటిలో వేరే ఆర్గాన్స్ ఎఫెక్ట్ ద్వారా లంగ్స్లో రక్తనాళాలు హార్డ్ అవటం వల్ల జరిగే దాన్ని స్టిఫ్నెస్ని ఎక్స్ట్రా పల్మనరీ ఏఆర్డిఎస్ అంటారు. దీనికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఓన్లీ క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ కెన్ డూ ద జాబ్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.